నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిశాయి. అసలు అద్భుతం. అంటే సమావేశాల నిర్వహణలో ప్రభుత్వం చూపించిన చాకచక్యం, నైపుణ్యం, దక్షత ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతిఫలించాయన్నమాట. ప్రతిపక్షం లేకపోయినా సరే తమలో తామే ప్రతిపక్షం ఉన్నట్టు ఒక పరిస్థితి క్రియేట్ చేసుకోవటానికి సందర్భాన్ని బట్టి లేదా సందర్భం క్రియేట్ చేయటం జనాలను అబ్బురపరిచింది. బట్ ఇది ఎంతవరకు జనం రిసీవ్ చేసుకున్నారు? వీటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. వర్షాకాల సమావేశాలు చూశారు. జనం వర్షాకాల సమావేశాలు చూసినప్పుడు లోపల జరుగుతున్న సంఘటనల్లో వర్షంలో తడిసి ముద్దయ్యారు. సార్ అసలు అసెంబ్లీ సమావేశాలు అది చాలా వాల్యుబుల్ టైము. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి వాళ్ళ అసెంబ్లీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అక్కడ ప్రస్తావించడానికి ఒక అవకాశం, ఒక వేదిక లాంటిది. వాళ్ళు మాట్లాడేటప్పుడేమో దీన్ని దేవాలయం అని అభివర్ణిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే కనీసం ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు, రోడ్లెక్కి పోరాడుతున్నాయి కానీ, ఆందోళనలు కానీ దేనికన్నా ఒక్కదానికన్నా మొన్న సమావేశాల్లో పరిష్కారం చూపించగలిగారా? అసలు చర్చించారా? చర్చకు కూడా రానిలేదు. ఒక పక్కనేమో మీరు చూడండి, అసలు యూరియా కొరత లేదు, నేను కావాల్సినంత నిల్వలు తెచ్చాను, దాన్ని మించి కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టానని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు ఇదివరకు సీఎం గారు. తర్వాత ఏమో మళ్ళీ యూరియా వాడని వాళ్ళకి ప్రోత్సాహకాలు అన్నారు. ఆ ప్రోత్సాహకం ఏ పథకం కింద వస్తుందో ఆ పథకం అసలు మనం అర్హులమా కాదా అసలు ఏ డిస్కషన్ లేదు. ఇప్పుడు మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు? యూరియా మీద పిఎం ప్రధాన్ అనే ఒక పథకం ద్వారా మీరు పెస్టిసైడ్స్ కానీ ఇవి వాడకం తగ్గిస్తే వాళ్ళు ఇచ్చేది 50%, దానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అందులో 50% స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను. అది ప్రభుత్వ పథకం. అయితే యూరియా అవసరాన్ని మించి మీరు ఆర్డర్ పెట్టి తెప్పించిన తర్వాత ఆ పథకంలో మనం లబ్ధిదారులం ఎలా అవుతాం? ఆ పథకం ద్వారా ఎవరైతే యూరియా వాడలేదో వాళ్ళకి 800 రూపాయల ప్రోత్సాహకం అని ఆ ఇష్యూ నడుస్తున్నప్పుడేమో పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడి ఆ విధానాలని అనౌన్స్ చేయటమో, దీన్ని ఒక కార్యాచరణగా తీసుకెళ్ళి వీళ్ళందరికీ వీరు లబ్ధిదారులు అవుతారు, వీళ్ళకి 800 ఇస్తాము అని ఎక్కడన్నా మెన్షన్ చేస్తున్నారా? లేదు. గుంటూరు డయేరియాలో ఇంతమంది చనిపోయారు కదా, ఆల్రెడీ ఇప్పుడు అది ఒక 1 మంత్ అవుతుంది. 23 మంది 23 మంది సారీ వాట్ ఎవర్, ఒక 20 మంది పైనే కదా. సరే, దీని మీద సమగ్ర విచారణ జరిగింది. ఈ విచారణ ద్వారా ఇది కంక్లూజను, దీని మీద ఇలాంటి చర్యలు తీసుకున్నాము, ఇలాంటి పునరావృతం అవ్వకుండా తీసుకోవాల్సిన కార్యాచరణ కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాము, ఇలాంటివి ఏమన్నా అక్కడ చెప్పగలిగారా? పల్నాడు రైతులు 25 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు ఈ సీజన్లోనే. అదే దేర్ వాజ్ నో మెన్షన్. అసలు ఏమి దట్స్ వాట్ ఏంటంటే సార్, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేదు ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు కానీ, వీటేటిని అక్కడ ప్రస్తావించకుండా అసెంబ్లీ వేదికని ఎలా వాడుకుంటున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళ ఫెయిల్యూర్స్ గత ప్రభుత్వం ఏ ఫెయిల్యూర్ ఉన్నా కూడా గత ప్రభుత్వం వల్ల మనం ఫెయిల్యూర్ అంటున్నారు. ఇప్పటికే ఏమైపోయింది, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 to 24 మధ్య వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏవైతే ఆ రోజున వైఎస్ఆర్సీపీ మీద చేసిన ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఆరోపణలు మాత్రమే, అవి నిజాలు కాదు అనేది ఒక్కొక్కటిగా వీళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీ కూడా కాదు, శాసనమండలిలో వీళ్ళకి బలం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడ అడిగిన దానికి మంత్రులు చెప్పాల్సి వస్తుంది. సో ప్రతిదీ ఆరోపణ అని ఇప్పటికే రుజువు చేయబడిపోయిన తర్వాత వీళ్ళు అసెంబ్లీని ఎలా వాడుకుంటున్నారు ఇప్పటికి కూడా ఏంటో ఒక టీడీఎల్పీ మీటింగ్ అనొచ్చు సార్. దాన్ని వాళ్ళు హ్యాపీగా టీడీపీ వాళ్ళ ఆఫీసులో చేసుకోవచ్చు, అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి కూడా లేదు ఇవన్నీ మాట్లాడుకోవడానికి. అయితే సంఖ్య కూడా 130 మంది ఉన్నారు కదా, సరిపోదేమో అక్కడ. అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్లేస్ లేక ఇక్కడికి వచ్చారంటారా? అయి ఉండొచ్చు కూడా, అలాగే ఉంది. లేకపోతే చూడండి ఎంతసేపు విమర్శలు చేయటం, ఆ విమర్శలు కూడా ఒక హుందాతనము, నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనో అలాంటి విమర్శలు ఏమైనా ఉన్నాయా? లేవు. పైగా చూడండి ఎట్లుంటాయి అంటే వాళ్ళు చేసే కూడా అసభ్యకరమైన పదజాలాలు, ఆ పదజాలాలను మళ్ళీ వాళ్ళే చూడండి. అసలు ఏదో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లాగా, ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ముందే స్క్రిప్టెడ్ ఉంటాయి చూడండి సార్, వీళ్ళే అంటారు అసభ్య పదజాలు, మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళే వచ్చి అవి తొలగించండి అంటారు. అంటే మనం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఇన్ని రోజులు నిర్వహించాలి కాబట్టి మనం అందరం కలిసాం కాబట్టి ఏదో ముచ్చట్లు చెప్పుకోవడానికి వాడినట్లుంది. కానీ అసెంబ్లీ సమావేశాలని ప్రజల తరపున ప్రజల యొక్క రెఫరెండంగా తీసుకొని వాళ్ళ కోసం ఏమన్నా చేశారా ఈ అసెంబ్లీ సమావేశాలు? ఇంకో అంశం కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేయాలి సార్. ఉప్పాడ మత్స్యకారుల సమస్య ఒకటి, పల్నాడు రైతులు, గుంటూరు డయేరియా మృతులు,
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, యూరియాకి సంబంధించి జేపీ నడ్డా గారు రాసిన లెటర్ గురించి ప్రస్తావన ఎక్కడ అసెంబ్లీలో చేయరు సార్. చేయాల ఏంటి ఈయన ఏమంటారు, తక్కువ ఉంది లెటర్ రాశాను, ఆల్రెడీ మీకు ఇంత పంపించాం కదా, ఇంత 1.5 టన్నుల యూరియా డిఫరెన్స్ వస్తుంది, అది ఎక్కడికి వెళ్ళింది అనేది చెప్పాలిగా. చెప్పాలి. అది చెప్పరు. అదే సార్ మేము ఏమంటున్నాం అంటే ఉప్పాడలో ఉన్న మత్స్యకారులు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు? అక్కడ ఇంకా కెమికల్ ఫ్యాక్టరీస్ వాటెవర్ పరిశ్రమలు వస్తే ఆ వ్యర్థాలు సముద్రంలోకి వదలటం వలన మత్స్య సంపద తగ్గిపోయి వాళ్ళ ఉపాధి పోతుంది అనేది వాళ్ళ ఆరోపణ, వాళ్ళ యొక్క అభ్యర్థన. యాక్చువల్ చెప్పాలంటే వద్దు అని. అయితే అది అక్కడ ప్రస్తావించకపోగా ఇది ఎవరికి సంబంధించింది? పొల్యూషన్ బోర్డు రిలేటెడ్ కన్సర్న్ అది సమస్య. అయితే అది ఎవరి దగ్గర ఉంది? డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉంది. ఆయన వచ్చారు అసెంబ్లీకి? అంటే ఆయన వైరల్ ఫీవర్ కారణంగా రాలేకపోయారు. ఆయన రాలేదు. సరే, ఆయన రాకపోగా ఇక్కడ ప్రజలు రోడ్డెక్కి చేస్తేనేమో దాని వెనక వైసీపీ ఉందంటారు. అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమార్ వీరంతా ఏం చెప్పారు? పొల్యూషన్ బోర్డు అసలు రెస్పాండే అవ్వట్లేదు అని ఆరోపణలు చేశారు. కానీ వీళ్ళు ఎవరిని అంటారు? వైసీపీ వాళ్ళని అంటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉందా లేదు ప్రతిపక్షంలో ఉంది సార్? ప్రతిపక్ష హోదా ఎవరు? వాళ్ళ లెక్కలో ప్రతిపక్షంలో కూడా లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వాళ్ళు అధికారంలో లేరు అంటే ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు కాక ఇంకెవరు పోరాడతారు ప్రజల పక్షాన? అంటే ప్రతిపక్షం కూడా ప్రజల గొంతు వినిపించొద్దా? మీ కోరిక అదేనా? అసలు అక్కడ దాకా ఎందుకు సార్? మీరు అసలు ఇందులో అంతర్గతంగా ఇంకొక విషయం ఉంది, మీరు నోటీస్ చేస్తున్నారో లేదో. అసెంబ్లీని ఎలా వాడుకుంటున్నారంటే, ఒకటి వైఎస్ఆర్సీపీని నిందించడానికి, వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేయడానికి వాడుకుంటున్నారు, లేదా పొరపాటున ఏడన్నా ఇమేజ్ పెరిగిద్దేమో అనే భయంకి జనసేనని టార్గెట్ చేయటం అసెంబ్లీలో. వాళ్ళ మిత్రపక్షంలో ఉన్న జనసేన దగ్గర ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలను విమర్శించడం, వాటి పనితీరు బాగోలేదని చెప్పటం, అదర్ వే అరౌండ్ జనసేనని నిర్జన సేనగా చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఇక్కడ పాపం జనసేనల పరిస్థితి ఎట్లా ఉందంటే, మిత్రపక్షాన్ని వాడు గౌరవించి తెల్లారు లెగిస్తే పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళని నిందించడమే కానీ అసలు వాళ్ళని మిత్రపక్షంగా చూస్తున్నారా లేదా? ఫస్ట్ చూస్తే వారి శాఖలు పని చేయటం లేదు అనేదే కదా అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వాళ్ళు పదే పదే చెబుతుంది. చూడండి, మీ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు ఏరి అని స్పీకరు అంత రఘురామకృష్ణరాజు గారు ఈయన అడిగారు. పాపం నాదెళ్ల మనోహర్ మినిస్టర్ గారిని అడిగారు. 10 మంది ఉన్నారు అప్పటికి వాళ్ళు, అవుట్ ఆఫ్ 21. మరి అవతల ఆబ్సెంట్ అయిన వాళ్ళ సంగతి? వాళ్ళు అవ్వచ్చు సార్, వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళు పని చేయటం లేదు, వీళ్ళు కనీసం అసెంబ్లీకి రావట్లేదు, వీళ్ళు వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల సమస్యల్ని మాట్లాడతలేదు. అన్ని రకాలుగా నథింగ్ బట్ స్ట్రాటజీ చేశారు. అన్ని రకాలుగా జనసేన అనేది రాజకీయంగా కానివ్వండి, ప్రజాసేవలో వాళ్ళు చేయలేరు, వీళ్ళు మాతో కలిసి ట్రావెల్ చేయాల్సిందే తప్పితే అనే ఇంటెన్షన్ జనాల్లోకి తీసుకెళ్ళటానికి. నేను ఇంకోటి గమనించారు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే, వారు నాదెళ్ల మనోహర్ గారితో వాగ్యుద్ధం జరిగింది, టీడీపీ జనసేన. అక్కడ చూస్తే బోండా ఉమ్మ గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జనసేన. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూస్తున్నారండి మీరు? దట్స్ వాట్. ఏం లేదు సార్, ఒకటి వీళ్ళు వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి అనేది వైఎస్ఆర్సీపీ. సో 200% వాళ్ళని నిందించడానికి అసెంబ్లీని ఒక వేదికగా చూసుకున్నారు. రెండోది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరితో అయితే పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు, ఆ పొత్తు లేకపోతే మనం వచ్చేవారు కాదు అనేది దృఢంగా ప్రజలు నమ్ముతున్నారు. సో ఆ భావన కలగకుండా ఉండటానికి, అంటే ఎలక్షన్స్ ముందేమో జనసేన చాలా అవసరం, బతిమిలాడైనా పొత్తులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో మనం చూసాం, ముగ్గురు కలిసి పోటీ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీని బతిమిలాడి ముగ్గురిని కలిపాను నేనే అని ఆయన క్లెయిమ్ చేసుకోవటము చూసాం. వాళ్ళ చేతిలో చీవాట్లు కూడా తిన్నాను వీళ్ళ గురించి అనే మాటలు కూడా మనం విన్నాం. సో వీళ్ళు కూడా అదే తరహాలో వ్యవహరించారు, పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు, జనసేనని ఓటు బ్యాంక్ అంతా మాకు పడితే కానీ మనం బయటపడలేమనే అవగాహనకు వచ్చారు, పొత్తులోకి వచ్చారు, గెలిచారు. గెలిచిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అంటే, జనసేన వలన మనం గెలవటం కాదు, మన వలన వాళ్ళు ఆ 20 సీట్లు గెలిచారు, 21 సీట్లు గెలిచారు అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. అవునండి, 40 ఏళ్ల పార్టీ వాళ్ళకి ఆ మాత్రం సీనియారిటీ ఉంటుంది కదా అటు చెప్పుకోవటం కాదు సార్. ఇప్పుడు స్థానిక బాడీ ఎలక్షన్లు వస్తాయి, రాబోయే రోజుల్లో స్థానిక బాడీ ఎలక్షన్లు వస్తాయి. అంటే ఒకప్పుడు పెట్టలేదు అనుకోండి 5 ఏళ్ళు, ఈసారి ఆయన పెడతారా లేదా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి.
ఉన్న ఈసారి స్థానిక బాడీ ఎలక్షన్లు అయితే వస్తాయి. ఇలా నోటిఫికేషన్ పడంగానే మళ్ళీ కోర్టులో ఎవరో ఒకరు వేస్తారు. తెలిసిన మనం మనం చూడటం లేదా 3-4 సంవత్సరాలు ఎంత ప్రొలాంగ్ చేసినా ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి కంపల్సరీ స్థానిక బాడీ ఎలక్షన్లు అయితే వస్తాయని భావిద్దాం. వచ్చిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి సార్. పంచాయతీ ఎలక్షన్లో గుర్తుండదు. ఇక్కడ ఏమైంది అంటే బేసికల్లీ మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుంది, మీకు మచిలీపట్నం పార్లమెంటు నుంచి మీకు వైజాగ్ పార్లమెంటు వరకు కనీసం 7 పార్లమెంట్లో 8 పార్లమెంట్లో ఉంటాయి. ఈ 8 పార్లమెంట్లో కాపు సామాజిక వర్గపు ఓటర్ల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. వారంతా ఈ రోజున జనసేనకి మద్దతుగా ఉన్నారు. మీకు 2009లో పీఆర్పీకి మద్దతుగా నిలిచిన తర్వాత పీఆర్పీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అక్కడ ఏమైపోయింది అంటే మనం నష్టపోయాం, పీఆర్పీ తరపు నుండి మనం నష్టపోయాం నాయకులుగా, అటు కాంగ్రెస్కి కాకుండా పోయాం, ఇటు టీడీపీకి కాకుండా పోయాం అనే భావన కాపుల్లో బాగా ఆ రోజుల్లో వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఏమైంది, 2019 ఎలక్షన్లో జనసేన సపరేట్గా పోటీ చేసినా కూడా ఇలాంటి తప్పే పునరావృతం అయిద్దేమో, అంటే పీఆర్పీ తరపున తిరిగి ఏ విధంగా రాజకీయ ప్రాధాన్యతని స్థానిక నాయకులు కోల్పోయారో అలాంటి పరిస్థితే మరలా వస్తుందనే భావనతో 2019లో కాపు సామాజిక వర్గకు సంబంధించిన స్థానిక నాయకులు కొంతమంది వైసీపీలో వాళ్ళు వైసీపీలో, టీడీపీ వాళ్ళు టీడీపీలో అలా కొనసాగారు. కొంత భాగమే జనసేన సైడ్న వచ్చారు. మొన్న ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా వచ్చిన తర్వాత ఆ కాపు సామాజిక వర్గపు ఓట్లతోనే ఇంత భారీ ఎత్తు విజయాన్ని సాధించగలిగాము అని అర్థమైందో, మీకు 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున అంటే టీడీపీ తరపున ఎలక్షన్ చేసిన కాపు సామాజిక వర్గపు నాయకులు కూడా ఈరోజు జనసేన సైడే ఉన్నారు. అవును. సో మొన్న 2024 కంటే కూడా ఇప్పుడు జనసేన బలం పెరిగిందని చెబుతాను నేనైతే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈస్టు వెస్టు వైజాగ్ ఆ మచిలీపట్నం ఈ ఏదైతే ప్రాంతాలు నేను చెప్పానో ఆ ప్రాంతాలలో టీడీపీ కంటే ఈరోజు జనసేన బలంగా ఉంది. రైట్. వీళ్ళకి ఏమైపోయింది అంటే వీళ్ళు బలం పెరిగే కొద్దీ ఎక్కువ సీట్లు అడుగుతారు. ఇప్పుడు మొన్న 21 సీట్లు వాళ్ళు ఒక 8 సీట్లు గెలిచారు 11లో, అంటే 29 సీట్లు ఆల్రెడీ గెలిచినప్పుడు రేపు కంపల్సరీ ఒక 70 సీట్లు అడుగుతారు కదా బీజేపీ జనసేన కలిపి. డెఫినెట్గా 175లో 75 అని అడుగుతారు. 75 సీట్లు ఇచ్చిన తర్వాత ఏమైంది, కంపల్సరీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది అని డిమాండ్ చేస్తారు. సీఎం షేర్ కూడా అడుగుతారు. సో ఈ భావన అడగకపోవచ్చు. 15 ఏళ్ళు ఈయనైతే ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు కదా. కోరుకోవచ్చు, కానీ కింద లెవెల్లో ఆ భావన వచ్చేసింది. ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో ఇప్పటి నుంచే జనసేనని నిర్జీవం చేయగలిగితే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ సీఎంగా కొనసాగచ్చు. సో గ్రాడ్యువల్గా జనసేనని బీలీటిల్ చేయటం, మరుగుజ్జులాగా చేయటం, అంతే. వాళ్ళని నిర్జీవం చేయాలి అనేది వాళ్ళ ప్లాన్ సార్. ఇది వైఎస్ఆర్సీపీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదేం ఉండదు. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా ఉండా లేకపోయినా ప్రజల తరపున పోరాడాలి, పోరాడితే మళ్ళీ పార్టీ పికప్ అయింది కాబట్టి ప్రజాగళాన్ని వినిపించడంలో వైఎస్ఆర్సీపీ ముందుంది. పొత్తులో ఉండి పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది, పొత్తులో ఉన్నాం కాబట్టి ఏమో టీడీపీని వీళ్ళు విమర్శించట్లా, కానీ రాబోయే రోజుల్లో పరిస్థితిని అర్థం చేసుకున్న టీడీపీ నాయకులు మాత్రం జనసేనను తొక్కేయాలి, జనసేన శాఖలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయట్లేదు అన్నట్టు, లేదు వీళ్ళకి రాజకీయం చేత కాదనో వాళ్ళకి పరిపాలన విఘ్నత రాదనో ఇవన్నీ ప్రూవ్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. మీరు చెప్తుంటే బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన ఇది గుర్తొస్తుంది. ఏదో గుప్పెడి వడ్లు యాడ్ అయినంత మాత్రాన తూకం బలం పెరిగింది అనుకుంటే అట్లా మీరు గుప్పెడి వడ్లే మీ స్థాయి గుప్పెడి వడ్లే అని చెప్పేసి జనసేన పెట్టుకుని అన్నారు సార్. ఆ గుప్పెడ ఓట్లు కోసమే కదా పొత్తుతో వెళ్ళారు. రాబోయే 15 ఏళ్ళు కూడా పొత్తు ఇలాగే ఉంటుందని రిపీటెడ్గా చెప్తున్నారు. ఆ గుప్పెడు ఓట్లు బలం లేకపోతే బుచ్చయ్య చౌదరి గారు గెలిచేవారా లేదా అనేది ఆయన కూడా చెక్ చేసుకోవాలి. సో ఇది బేసికలీ ఏంటంటే సార్, ఒకటి వాళ్ళ ప్రధాన భయము లేదు, భయం అనే కంటే కూడా వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఒక 100 ఆరోపణలో 100 ఇన్సిడెంట్స్లో తీసుకుంటే 90% వైఎస్ఆర్సీపీ మీద టార్గెట్ చేసుకొని అసెంబ్లీని వేదిక చేసుకొని చేస్తున్నారు. ఆ మిగిలిన 10% ఏంటి అంటే రాబోయే రోజుల్లో జనసేన ఎదగకుండా ఉండడం కోసం వాళ్ళని తొక్కేయాలి. ఈ 2 ప్రోగ్రాముల్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అసెంబ్లీని వేదిక చేసుకుంటారు. మీకు ఇంకొకటి సార్, మీరు నోటీస్ చేసే ఉంటారు, గమనించండి. సేనతో సేన అని ఆయన ఒక ప్రోగ్రాం పెట్టారు వైజాగ్లో. అక్కడ ఒక అంతర్గత తీర్మానం చేసుకున్నారు. బయటికి అందరికీ తెలియలేదు కానీ ఇంటర్నల్గా టాప్ పీపుల్ తోటి, టాప్ లీడర్స్ తోటి 30% షేర్ మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అడగాలి. సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో 30% మనోళ్ళే ఉండాలి, గెలవాలి.
సార్ అంటే దగ్గర దగ్గర 3,900 మంది సర్పంచులు గెలవాలి, లేదా అరౌండ్ 4,000 సర్పంచెస్ గెలవాలనేది ఆయన మనసులో ఫిక్స్ అయ్యారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెటీరియలైజ్డ్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ టీడీపీ మీద? నేను ఒక మాట చెప్తానండి. ఈ తీర్మానం ఒకవేళ చేసుకొని ఉంటే ఆ రోజు నుంచి పవన్ గారి ఆలోచన విధానం ఎలా ఉండిద్దంటే, పైన అడిగి 30% షేర్ తేయటం కాదు, వీళ్ళు డ్రాప్ అవటానికి వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలనే దాని మీద ఈ గ్యాప్ ఈ మధ్యలో దొరికిన సమయాన్ని ఆలోచిస్తూ ఉంటారనమాట. మన నాయకుల్ని ఎలా కన్విన్స్ చేయాలి, టీడీపీ ఇచ్చిన సీట్లో మనం పోటీ చేయడానికి, టీడీపీ ఏమి ఇవ్వకపోయినా కూడా సర్దుకుపోయి ఓట్లు వేయడానికి మన వాళ్ళని ఎలా ప్రేరేపించాలి అనే దాని మీద విధి విధానాలు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆయన అంటే సానుకూలంగా స్పందించారు ఆయన ఆ విషయానికి అని అన్నారు. ఉండదు సార్, ఆ టైంకి స్పందించిన మళ్ళీ పైన వీళ్ళు ఏదో చెప్తారు ఏంటంటే, మీరు అని గెలవలేరు, మళ్ళీ మనం వైఎస్ఆర్ పొరపాటున మన ఇద్దరం పోటాపోటీగా లేదు మీకు ఎక్కువ ఇస్తే అక్కడ వైసీపీ గెలిస్తే మనకి రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ జరిగిద్ది, మన పొత్తు కరెక్ట్గా ఉండాలి అంటే మొత్తం మేము పోటీ చేస్తాం, మీకు కొన్ని ఇస్తాం చిన్న చిన్నవి ఏదో ఇస్తే, అలా ఉంటే మనం అన్నీ గెలవగలం, ఎక్కువ గెలిస్తే మన పొత్తు ఉండిద్ది. ఈ విధంగా పాపం మళ్ళీ వాళ్ళకున్న రాజకీయ అనుభవంతో వాళ్ళు కొంచెం ట్యూన్ చేస్తారు. చేయగానే అవును కరెక్టే అని చెప్పి మనం చాలు, మనకు 10% సీట్లు ఇచ్చినా లేదు 8% ఇచ్చినా మనం అడ్జస్ట్ అయిపోవాలి, లేదంటే వైసీపీ గెలిచిద్ది అంటే వైసీపీ గెలిచిద్ది అనే అభద్రతా భావాన్ని కార్యకర్తల్లో ఫీడ్ చేసి కావాలంటే ఈయనే కన్విన్స్ చేస్తారు. మళ్ళీ జరగబోయేది ఇదే. సరే సార్, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు, దాంట్లో లేవనెత్తాల్సిన అంశాలను కన్వీనియంట్గా విస్మరించి అసెంబ్లీ సమావేశం ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? కొత్తగా ఏదన్నా ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి దీనికంటూ కొంత ఫండ్ శాంక్షన్ చేస్తున్నాము, ఈ ఫండ్ ద్వారా ఈ లబ్ధి కార్యక్రమాలు జరుగుతాయి, లేదు ఈ సమస్యలకు పరిష్కారం చూపించబోతున్నాము, ఈ విధమైన అంటే జరగాల్సిన చర్చలు అసలు ఏం జరిగినాయి సార్? ఏం జరగల. ఎంతసేపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో వాడటాలు, లేదు ఆరోపణలు చేయటాలు, లేదు అంటేనేమో వాళ్ళలో వాళ్ళు చూడండి. అసలు కొన్ని స్టేట్మెంట్లు చూడండి, ఈరోజు తొందరగా ముగియండి, మనకి ప్రోగ్రాం ఉంది, వెళ్ళి భోజనాలు చేయాలి, పెళ్ళిళ్ళు అంటే అసలు విలువైన అసెంబ్లీ సమావేశాల్లో ఒక డిప్యూటీ స్పీకర్గా మీరు స్పీకర్ హోదాలో కూర్చొని మీరు కింద ఉన్న వాళ్ళకి చైర్కి ఒక డెకోరం ఉంటుంది సార్, ఆ ఫ్రేమ్ లోపలే మాట్లాడాలి, ఆ చైర్లో కూర్చున్నప్పుడు బయట ఇంకా అవసరం అయితే ఒక అరగంట ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి మాట్లాడేయాల్సింది పోయి మీరు తొందరగా ముగిస్తే మనం వెళ్ళి భోజనాలు చేసుకుందాం, తొందరగా వెళ్తే లేదంటే భోజనాలు అయిపోతాయి, ఇదా మాట్లాడుకునేది? లేదు, ఒక అతను వేసేసేమో చిరంజీవి గారిని టార్గెట్ చేసేస్తారు, చిరంజీవి గారిని టార్గెట్ చేసి మధ్యలో జగన్ గారిని సైకో అనేస్తారు, మళ్ళీ ఇతను ఎవరు కామినేని గారు వేసేమో పంది గింది అనుకుంటూ మాట్లాడతారు, ఎవరి గురించి అంటున్నారో ఆయనేమో హ్యాపీగా నవ్వుకుంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇది బ్యాడ్ అయిపోయింది, ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది, అసెంబ్లీ సమావేశాలు ఎంత నీచంగా నడుపుతారా అని ఎప్పుడైతే వీళ్ళకి అర్థమైందో నెక్స్ట్ డే వచ్చి వీళ్ళే మళ్ళీ క్షమాపణ చెప్పి ఆ వర్డ్స్ తీసేయమని చెబుతారు, వీళ్ళు తీసేస్తున్నామని చెబుతారు. అసలు ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? వీళ్ళు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఏం మాట్లాడుతున్నారు? మీకు ఒక గీతను చెరపకుండా చిన్న గీత అట్ట చేయాలి, పక్కన పెద్ద గీత గీయాలి సార్. అసలు హోమ్ మంత్రి ఇంకొక మాట చెబుతానండి, అసలు హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డరు అంటే అసలు ఆ శాఖ అంటే మీరు అబద్ధాలు చెప్పినా కూడా నిజాన్ని తొవ్వి తీయాల్సిన బాధ్యత ఆ శాఖది. అలాంటి పదవిలో ఉన్న ఆమె చివరికి సోషల్ మీడియా హ్యాండ్లర్స్ని తెచ్చి వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేస్తాను. అతను చౌదరి కాదు రెడ్డి, ఇతను రెడ్డి కాదు చౌదరి, రెడ్డి అంటే పేరులో పెట్టుకోలేదు, పెట్టుకున్నాడు, లేదంటే లేదు. మీకు వచ్చిన బాధ ఏంటి? ప్రజలకు వచ్చిన బాధ ఏంటి? లేదు రాష్ట్రానికి జరుగుతున్న ఇబ్బంది ఏంటి? మళ్ళీ అతనేమో నేను చౌదరినేనండి అని ఆయన. అసలు ఇది అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడన్నా ఒక హోంశాఖ అంటే ప్రస్తావన ఎప్పుడు రాలేదండి, సమావేశాల్లో రాదు. అసలు ఎవరన్నా అనొచ్చు సార్, అసలు హోంశాఖ అలా అంటది. అబద్ధాలు హోంశాఖే చెబితే ఇంకా నిజాలను ఎప్పుడు కవర్ చేస్తారు సార్? నిజాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఉన్న హోంశాఖ మీరే అబద్ధాలు చెబుతుంటే అసలు మీ శాఖ మీద నమ్మకం ఏడొస్తుంది ప్రజలకి? అసలు అసెంబ్లీ సమావేశాలు ఇంత నీచంగా అయితే ఇప్పుడు జరగలేదు సార్. ఇప్పుడు ఇంకొకటి దీంతో పాటు అంటే మీరు ఇందాక ఎలాగో ప్రస్తావన చేశారు కామినేని గారు లేవనెత్తిన ఇష్యూకి సంబంధించి. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రోజు ఎలా వ్యవహరించారనేది బయటకు వచ్చింది. అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏదో చేశారు, ఆయన ఏంటి పట్టించుకోలేదు, బీలిటిల్ చేశారు చిరంజీవి గారిని అనుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. చిరంజీవి గారు లెటర్ అక్కడి నుంచి రాశారు. నేననేది ఏంటంటే ఇదంతా కూడా ఒక ఉప్పాడ మత్స్యకారులు, గుంటూరు డయేరియా, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషను, లేకపోతే పల్నాడు రైతుల ఆత్మహత్య,
యూరియా కొరత వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం అంటారా? డైవర్షనే సార్, ఇదంతా డైవర్షనే. ఎన్నాళ్ళు స్పందించిన చిరంజీవి గారు సార్ ఈరోజు ఎందుకు స్పందించారు? రెండో ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పరామర్శకి ఆయన టక్కున హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగంగానే వెళ్ళిపోయి మాట్లాడి అక్కడి నుంచి చిరంజీవి గారితో మాట్లాడారని తెలిసింది. జరిగింది జరిగిపోయింది. సరే, బాలయ్య గారు ఎలాగో క్షమాపణ చెప్పలేరు కాబట్టి నేను చెబుతున్నాను, ఈ ఒక్కసారికి వదిలేయండి. తర్వాత వీళ్ళు నిన్న సమావేశం పెట్టుకున్నారు, మేము 300 పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. నేనంటే సరే, వీళ్ళ ఆవేశం పక్కన పెడితే టెక్నికల్గా అది అసెంబ్లీలో జరిగిన సబ్జెక్టు, స్పీకర్ నోటీస్కి తీసుకెళ్ళాలి, కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏమవుతుంది సార్? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ సార్. ఫస్ట్ వైరల్ ఫీవర్ వచ్చిన వ్యక్తి అసెంబ్లీకి రాలేకపోయారు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి చిరంజీవి గారు రాగానే, అంటే వైరల్ ఫీవర్ వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి సీఎం గారు వెళ్ళారు. అది డిప్యూటీ సీఎం ఇక వాళ్ళ మర్యాదపూర్వకం కలిశారనుకుందాం. చిరంజీవి గారు రాగానే చూడండి, అసెంబ్లీ సమావేశాలకు రాలేని ఉప ముఖ్యమంత్రి ఉప్పాడ మత్స్యకారులు రోడ్లకి ఆందోళన చేస్తే వాళ్ళని పరామర్శించడానికో వాళ్ళ సమస్య తెలుసుకోవడానికి ముందుకు రాని మంత్రి, ఇంకా ఏంటి అంటే తన శాఖ పని చేయటం లేదు అని టీడీపీ వాళ్ళు అంతలా ఎలిగేషన్ చేస్తే స్పందించని మంత్రి ఓజీ ప్రీమియర్ షోకి వెళ్ళారు చిరంజీవి గారు రాగానే. సో ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు సార్. ప్రజలు ఇవన్నీ చూస్తూ ఈ అసెంబ్లీ సమావేశాలను ఏ వేదిక ఎలా వాడుకుంటున్నారు చూసిన తర్వాత ముమ్మాటికి ప్రజలు ఒకటైతే అర్థం చేసుకున్నారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవటమే మంచిది. మొన్నటిదాకా ఏమనుకునేవాళ్ళు అంటే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కూడా కొంతవరకు ఏమనుకున్నారు అంటే, ఆయన ఏమైనా అనుకొని ముందు అసెంబ్లీకి వెళ్ళి కొంత ప్రజాకాలం వినిపిస్తేనే బాగుండిద్ది, సమయం తక్కువ ఇచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆ 11 మంది అయినా వెళ్ళి మాట్లాడితే బాగుండిద్ది అని అనుకున్నారు ప్రజలు. కార్యకర్తలు కూడా కొంతవరకు అనుకున్నారు. మొన్న జరిగిన సమావేశాలను చూసిన తర్వాత ప్రజలు ముక్తకంఠంతో ఒకటే ఆలోచించి ముక్తకంఠంతో ఒకటే సొల్యూషన్ చెబుతున్నారు, ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన గల మీడియా త్రూ వినిపిస్తే చాలు, మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మాట్లాడితే చాలు అనే స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే మామిడి రైతు ఇష్యూ ఒకటి ఉంది కదా మీకు అప్పుడు, బంగారుపాళ్యం. వీళ్ళు ఏమంటారు, మేము కేంద్రంతో మాట్లాడి కొంచెం రేట్ రివైజ్ చేయించామన్నారు. ఎస్, మాట్లాడి రివైజ్ చేయించారు సార్. కానీ ఎప్పుడు చేయించారు తెలుసా? ఈయన ఇంటర్వ్యూ అయిన తర్వాత అది కూడా చూడండి ఎంత తేడానో. పక్కన ఉన్న కర్ణాటక నెల ముందు తెచ్చుకుంది ఆ రేటు, మనకంటే బెటర్ రేటు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మనకంటే బెటర్ రేటు, మనకంటే 2 రూపాయలు ఎక్కువ తెచ్చుకోగలిగారు, మనకంటే నెల రోజులు ముందు తెచ్చుకోగలిగారు. మనం ఎప్పుడు తెచ్చాము? రోడ్లు ఎక్కి అమ్ముకోలేక రేటు గిట్టుబాటు కాక పారబోస్తూ, అంటే ఆల్మోస్ట్ ఒక 80-90% రైతులు అమ్మేసుకున్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది తారాస్థాయికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూన్ అయ్యి 2 రూపాయలు రేటు పెంచారు. ఇంకా రైతులు ఎక్కడ మిగిలారు మీరు అమ్ముకోవడానికి కూడా? అప్పటికి అయిపోయింది కదా అంతా, నెల రోజులు లేట్ అంటే. సో అసలు ప్రజా సమస్యలు కానీ ప్రజల గురించి ఆలోచన కానీ ఏం లేదు సార్. ఇక్కడ అంతా ఎట్లా ఉందంటే మళ్ళీ గెలవమేమని అభద్రతాభావం వాళ్ళకి ఎక్కువ ఉందేమో. దానివల్ల ఏంటంటే ప్రజలను పక్కనకి వదిలేసి మరీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అవును, వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ. సో చూసాం కదా, అంటే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి? స్థూలంగా మనం మాడితే గుంటూరు డయేరియా మరణాలు, గుంటూరు జిల్లా, ఉప్పాడ మత్స్యకారుల నిరసన పొల్యూషన్ కారణంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, టెండర్లు పిలిచిన తర్వాత 261 ఎకరాలు 26,100 రూపాయలకి, అంటే ఎకరం 100 రూపాయలకి ఏడాదికి లీజు అనే చొప్పున కట్టబెట్టే ప్రయత్నం. సరే, బిడ్స్ పిలిచారు, సక్సెస్ఫుల్ బిడ్డర్స్కి ఆ రకంగా అందజేస్తారు. కోల్పోయిన 700 మెడికల్ సీట్ల గురించి మాట్లాడలేకపోవటం, అదనంగా ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అంటున్నారు, ఇదివరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వాళ్ళు దేశవ్యాప్తంగా ఇచ్చిన 2,850 సీట్లు ఒక 50 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మనం తెచ్చుకోలేకపోవటం, యూరియా కొరత, అంటే కృత్రిమ కొరత, 1,00,000 టన్నులు ఎక్కడికి పోయినాయో చెప్పలేని ఒక నిస్సహాయత, అండ్ టీడీపీ జనసేన మధ్య ఏదో ఫ్రిక్షన్ ఉన్నట్టు కనిపించే కొన్ని సంఘటనలు మినహా అసలు ప్రజలకు సంబంధించిన అంశాలు ఎక్కడ ప్రస్తావనకు వచ్చాయి? ఇవి ఇంద్రనీల్ గారు లేవనెత్తినవి. చూద్దాం రేపు పొద్దున శీతాకాల సమావేశాల్లోనైనా నిజమైన ప్రజాగళాన్ని అసెంబ్లీలో మరి ప్రస్తుతానికి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ 3 పార్టీలు వినిపిస్తాయా లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ గారు.